హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. ఈరోజు మనము డిస్కషన్ చేయబోతున్న టాపిక్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ గ్రూప్స్, పోషణ మరియు ఆహార సమూహాలు. మనం ఎందుకంటే ఇంగ్లీష్ ఉండేవాళ్ళు ఉంటారు, తెలుగు సబ్జెక్ట్ ఉండేవాళ్ళు ఉంటారు. సో ఎవరికి ఇబ్బంది లేకుండా తెలుగు మరియు ఇంగ్లీష్లో మనం ఈ టాపిక్ని డిస్కషన్ చేయబోతున్నాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద బేసిక్ 5 ఫుడ్ గ్రూప్స్ అకార్డింగ్ టు ఐసీఎంఆర్? ఐసీఎంఆర్ ప్రకారము ప్రాథమికంగా 5 ఆహార సమూహాలు ఏమిటి? ఆహార సమూహాలను 5 గ్రూపులుగా విభజించారు. అవి ఏంటివి అంటే, గ్రూప్ 1 సెరల్స్ అండ్ మిల్లెట్స్, రైస్, వీట్, రాగి, ధాన్యాలు మరియు చిరుధాన్యాలు. ధాన్యాలు చిరుధాన్యాలు అంటే అందులో ఏముంటాయి? బియ్యము, గోధుమలు, రాగులు మొదలైనవి. నెక్స్ట్ గ్రూప్ 2 పల్సెస్, లెగ్యూమ్స్, పప్పులు. లెగ్యూమ్స్ అంటే శనగలు, పప్పులు, పెసలు, లైక్ దిస్. గ్రూప్ 3 మిల్లెట్ అండ్ మీట్ ప్రోడక్ట్స్ అంటే పాలు మరియు మాంసం ఉత్పత్తులు. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ 4 ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, పండ్లు మరియు కూరగాయలు. ఫ్యాట్స్. గ్రూప్ 5 వచ్చేసి ఫ్యాట్స్ అండ్ షుగర్స్, కొవ్వులు మరియు చక్కెరలు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ న్యూట్రియంట్స్ ఆర్ ప్రైమర్లీ ఫౌండ్ ఇన్ గ్రూప్ 1? అంటే ఇప్పుడు మనకి దేని ప్రకారం ఐసీఎంఆర్ వచ్చేసి 5 గ్రూప్స్గా డివైడ్ చేసింది ఆహార సమూహాలను. వాటిలో గ్రూప్ 1లో ప్రాథమికంగా ఏముంటాయి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్ B1, ఫోలిక్ యాసిడ్స్, ఐరన్ అండ్ ఫైబర్. కార్బోహైడ్రేట్లు, మాంసకృతులు, విటమిన్లు, B1, ఫోలిక్ ఆమ్లం, ఇనుము, పీచు పదార్థాలు. సెరల్స్ ఉంటాయి కదా. గ్రూప్ 1లో వచ్చేసి రైసు, వీటు, రాగి. వీటిలో ఎక్కువగా లభించేటివి మనకి కార్బోహైడ్రేట్స్, మాంసకృతులు, విటమిన్ B1, ఫోలిక్ ఆమ్లం, ఇనుము మరియు పీచు పదార్థం. నెక్స్ట్ క్వశ్చన్ 2, హౌ ఈజ్ ఫుడ్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ ఇట్స్ ఫంక్షన్? విధుల ఆధారంగా ఆహారాన్ని ఎలా వర్గీకరించారు? 3 రకాలుగా వర్గీకరించాడు. నెంబర్ 1 బాడీ బిల్డింగ్ ఫుడ్స్ అంటే శరీర నిర్మాణ ఆహారం. నెక్స్ట్ వచ్చేసి శరీర నిర్మాణ ఆహారం అంటే పాలు మరియు మాంసం అంటే మాంసకృతులు. వీటి వల్ల మన బాడీ అనేది ఫామ్ అవుతుంది. ప్రోటీన్స్, మిల్క్, లైక్ మీట్. ఎనర్జీ గివింగ్ ఫుడ్స్, ఎనర్జీ ఇచ్చే ఫుడ్ ఏంటివి? శక్తినిచ్చే ఆహారము బియ్యం మరియు చక్కెర వంటి పిండి పదార్థాలు మరియు కొవ్వులు. కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ లైక్ రైస్ అండ్ షుగర్. నెక్స్ట్ ప్రొటెక్టివ్ ఫుడ్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ ఫౌండ్ ఇన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. పండ్లు మరియు కూరగాయలలో ఉండే విటమిన్లు మరియు ఖనిజాలు, ఇవి ప్రొటెక్టివ్ ఫుడ్స్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ మ్యాక్రోన్యూట్రియంట్స్? స్థూల పోషకాలు అంటే ఏమిటి? న్యూట్రియంట్స్ రిక్వైర్డ్ బై ద బాడీ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ మ్యాక్రోన్యూట్రియంట్స్. దీస్ ఇన్క్లూడ్స్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. శరీరానికి అధిక మొత్తంలో అవసరమయ్యే పోషకాలను స్థూల పోషకాలు అంటారు. వీటిలో పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు ఉంటాయి. విచ్ న్యూట్రియంట్స్ ఆర్ ప్రొవైడెడ్ బై గ్రూప్ 5? ఫ్యాట్స్ అండ్ షుగర్. గ్రూప్ 5 కొవ్వులు, చక్కెరల ద్వారా లభించే పోషకాలు ఏమిటి? గ్రూప్ 5 ద్వారా లభించే పోషకాలు ఏముంటాయి? దే ప్రొవైడ్ ఎనర్జీ, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ADEK. అవి శక్తినిచ్చే అవసరమైన ఫ్యాటీ యాసిడ్లను మరియు కొవ్వులలో కరిగే విటమిన్లను కలిగి ఉంటాయి. ఏవి? గ్రూప్ 5.